వీడియో చూస్తున్న వారందరికీ నా వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. కొత్త నిబంధన గ్రంథంలో నుంచి లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. యేసు ప్రభువుని ఎంతమంది అనుసరించేవారు అని అంటే చాలామంది యేసు ప్రభువుని అనుసరించేవారు ఉన్నారు. అలాగే యేసు ప్రభువుకి శిశువులు ఎంతమంది అని అంటే మనందరికీ క్రైస్తవ బిడ్డలందరికీ ఎంతమంది జ్ఞాపకం వస్తారంటే 12 మంది. వాస్తవంగా యేసు ప్రభు శిశువులు 12 మంది అన్నది నిజం కూడా. అలాగే 12 మంది అన్నమాట నిజమే, ఇక్కడ లూకా గారు చెబుతున్న మాటలో కూడా నిజమే ఉంది. యేసు ప్రభు శిశువులు ఎంతమంది అని లూకా గారు చెబుతున్నాడంటే 70 మంది శిశువులు. అంటే యేసు ప్రభు శిశువులు 12 మంది, అది నిజమే. యేసు ప్రభు శిశువులు ఇంకెంతమంది? 12 మందికి మించి కూడా శిశువులు ఉన్నారని, వాళ్ళు 70 మంది అని బైబిల్లో రాయబడింది. అలాగే యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం పొంది సంఘంలోకి క్రైస్తవ్యంలోకి వచ్చిన వారిని అందరినీ కూడా బైబిల్ ప్రకారంగా మనం చదవగలిగితే క్రైస్తవులందరినీ కూడా బైబిల్ ఏమన్నదంటే విశ్వాసులు అన్నది. అలాగే బైబిల్ ఏమన్నదంటే శిశువులు అని కూడా అన్నదనమాట. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కయ్యలో శిశువులు క్రైస్తవులు అనబడిరి. అంటే శిశువులనే పదము యేసును నమ్ముకున్న క్రైస్తవులందరికీ వస్తుంది. ఒక స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకున్నదనుకో, ఆమె క్రీస్తును నమ్ముకున్న శిశురాలు. వారిని కూడా బైబిల్ ఏమన్నదంటే క్రైస్తవులు అన్నది. అదే బైబిల్ ఏమన్నది శిశువులని కూడా పిలిచింది. దేవుడు కృపను బట్టి నీకు నోరు తిరిగితే నాకన్నా బాగా చెప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. అంటే రాత్రంతా ఒక చోట ఉండేవాడు. పగలైతే దేవుని మాటలతో నింపబడి దేవుడు ఆలోచనతో అనేక మంది బ్రతుకులను కట్టడానికి తెల్లవారగానే దేవాలయం దగ్గరికి, మనుషులున్న చోటకి యేసుక్రీస్తు వెళ్ళేవారనమాట. రాత్రి అప్పుడు మనమైతే దేవుణ్ణి నమ్ముకొని హాయిగా నిద్రపోతాం. పగలవగానే మన పనుల్లోని మార్తలాగా బ్రతుకుతాం. కానీ మరీలాగా ఉత్తమమైనది ఎంచుకొని దేవుని మాటలతో నింపబడి దేవుని మాటలు లేక అలమటిస్తున్న మనుషుల దగ్గరికి తెల్లవారే మన పనుల మీద వెళ్ళిపోతాం. కానీ తెల్లవారగానే దేవుడు పని మీద వెళ్ళమన్నమాట. ఎన్ఏడి సెంటర్కి, మరిపాలెం సెంటర్కి, ఇలాగా గాజువాక సెంటర్కి, మన చుట్టూ ఉన్న ఈ సెంటర్లకు వెళ్ళిపోయి బైబిల్ పట్టుకొని కరపత్రాలు పట్టుకొని దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి తెలుసుకోండి. మన కొరకు దేవుడు ఎన్నో చేస్తున్నాడు. ఈరోజు నువ్వు చక్కగా నీరు తాగగలుగుతున్నావంటే దేవుడే కారణం. నువ్వు చక్కగా గాలి పీల్చుకోగలుగుతున్నావంటే దేవుడే కారణం. ఈరోజు నీకు ఈ చక్కని జీవితాన్ని ఇచ్చింది దేవుడే. ఈ చక్కని అవయవ నిర్మాణము ఎవరు చేశారో నీ తల్లి నీకు చెప్పలేదు. కానీ బైబిల్లోనే ఒక మాట రాయబడి ఉంది. చక్కని అవయవ నిర్మాణాన్ని దేవుడే చేశాడు. ఆ దేవుడు ఒక్కడే, ఆయన ఉన్నాడు. ఆయన నమ్మటం మంచిదని బైబిల్ చెబుతుంది. దేవుణ్ణి తెలుసుకో, దేవుడు ఇచ్చిన బ్రతుకుని దేవుడు కొరకు వినియోగించు అని ప్రతి సెంటర్కి వెళ్ళిపోయి చెప్పేసి కరపత్రాలు పనిచేయాలి అనే ఆలోచన నిన్న నాకు వచ్చింది. ఏ రోజైనా నీకు వచ్చిందా? రాకపోతే తెచ్చుకో. యేసు ప్రభు రాత్రిపూట ఒలివ కొండకు వెళ్ళేవాడట. తెల్లవారగానే ఏం చేసేవాడంటే, ఎక్కడ దేవుని ఆలయం ఉంది, ఎక్కడ మనుషులు కూర్చునే చోటు ఉంది,
అని చూసేవాడట. ఆ చోటుకు వెళ్ళిపోయి ప్రజలందరూ ఆయన దగ్గరికి రాగానే ఆయన కూర్చొని ఆయనకు తెలిసిన దేవుని మాటలను వాళ్ళందరికీ అందించేవాడట, బోధించేవాడట. అలా బోధించేటప్పుడు కొంతమంది వ్యక్తులు యేసు దగ్గరికి వచ్చారట. వచ్చిన తర్వాత దేవుని మాటలు తెలుసుకొని వారు బ్రతుకులను కట్టుకొని దేవుళ్ళో ఎదగటానికి కొంతమంది వస్తారు. మరి కొంతమంది ఏం చేస్తారు? దేవుని మాటలు చెప్పేవారిని తప్పు పట్టడానికి, వాళ్ళను బ్యాడ్ చేయడానికే మరి కొంతమంది వస్తారన్నమాట.